హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ సెటప్ చూద్దాం. సో మనం ఇంతకుముందు నోట్ ప్యాడ్లో రాసేవాళ్ళం సి లాంగ్వేజ్ని, అలాగే టర్బో సిలో కూడా మనం యూజ్ చేసాం. కానీ ఇప్పుడు కోడ్ బ్లాక్స్ అనేది ఐడి ఉంది. అసలు ఐడి అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ నోట్ ప్యాడ్ టర్బో సి కంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. కోడ్ బ్లాక్స్ మీరు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఎలా సెట్ చేయాలో మనం చూద్దాం. సో దానికంటే ముందు కోడ్ బ్లాక్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఫ్రీ అన్నమాట. ఎలాంటి డబ్బు కట్టకుండా మనం ఈ అప్లికేషన్ వాడచ్చు. ఎవరికి ఏం అమౌంట్ చెల్లాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, అసలు కోడ్ బ్లాక్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఐడి ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది ఈజీ టు యూజ్. సో చాలా ఈజీగా ఉంటుంది మీరు వాడుకోవడానికి. సో మీరు టర్బో సి కంటే దీంట్లో కన్వీనియంట్గా ఉంటుంది కోడింగ్ రాయడం అన్నమాట. అలాగే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది మీరు కంపేర్ చేసుకుంటే వేరే వాటితో. అలాగే డిబగ్గింగ్ ఆప్షన్ అనేది కోడ్ బ్లాక్స్లో ఉంటుంది. మీరు ప్రోగ్రామ్ని డిబగ్గింగ్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా ప్రోగ్రామింగ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ డిబగ్గింగ్ అని అంటాం. సో డిబగ్గింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా క్విక్ సజెషన్స్ అంటే మీరు రాసేటప్పుడే మీకు ఎర్రర్స్ కానీ అక్కడ మీకు సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఈజీ టు ఫైండ్ అవుట్ ఎర్రర్స్. మీకు ఎర్రర్ ఎక్కడ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్ కానీ, మీరు ఒకవేళ ఫుల్ స్టాప్ ఒకవేళ మీరు సెమీకోలన్ పెట్టలేరు అనుకోండి, అలాంటప్పుడు ఎక్కడ వచ్చింది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎర్రర్స్ అనేవి మీకు ఈజీగా అర్థమైపోతాయి ఈ కోడ్ బ్లాక్స్ వల్ల. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు కోడ్ బ్లాక్స్ ఇన్స్టాల్ చేసుకోండి. సి ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మరి ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి మనం చూద్దాం. మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి కోడ్ బ్లాక్స్ అని టైప్ చేయగానే మీకు ఫస్ట్ ఇక్కడ మీకు పేజ్ వచ్చింది కోడ్ బ్లాక్స్. సో ఇక్కడ డౌన్లోడ్ బైనరీ ఈ పేజ్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇందులో మనకి ఇక్కడ చూడండి కోడ్ బ్లాక్స్ వచ్చింది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. విండోస్ కానీ, లైనక్స్ కానీ, మ్యాక్. మీకు మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మీరు సెలెక్షన్ చేసుకోవాలి. విండోస్ కాబట్టి నేను విండోస్ క్లిక్ చేశాను. సో ఇది విండోస్లో ఉన్నాం మనం. సో ఇక్కడ మనకి ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇవి ఫైల్ ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫ్రమ్ అని ఉంది. సో ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి. సో ఇందులో ఇవన్నిట్లో ఏది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ నోట్ చూడండి, ఇక్కడ ఉంది మనకి. సో ఇక్కడ ఇందులో మనకి కంపైలర్ ఉంది. సో కంపైలర్ ప్లస్ డీబగ్గర్ కూడా ఉంది కాబట్టి ఇది చేసుకోవడం మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫైల్ ఎక్కడ ఉంది, ఇక్కడ మన పైన దాని లిస్ట్లో సేమ్ ఇదే ఫైల్. ఓకే, సో ఇది కంపైలర్ ప్లస్ డిబగ్గింగ్ రెండు ఉన్నాయి కాబట్టి ఇది మనం డౌన్లోడ్ చేద్దాం. సో డౌన్లోడ్ చేయగానే మీకు ఈ విధంగా ఫైల్ వస్తుంది. చాలామందికి ఇన్స్టాల్ అనేది తెలుసు, బట్ నేను మళ్ళీ బేసిక్గా చెప్తున్నాను. సో జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేయండి, మీకు కోడ్ బ్లాక్స్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇన్స్టాల్ అయిపోయింది, ఈ విధంగా వచ్చేస్తుంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ద ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్ ఐడి. సో ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ కోడ్ బ్లాక్స్ అనేది. ఇందులో మామూలుగా మనకి మనకి ఇక్కడ మెనూ బార్ ఉంది. సో ఇదంతా ఇక్కడ మనకి వర్క్ స్పేస్ ఉంది. సో ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనండి. సో క్లిక్ చేయగానే మనకి సి లాంగ్వేజ్ ఇవన్నీ అప్లికేషన్స్ రాయొచ్చు. రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. ఇవన్నీ అప్లికేషన్స్ రాయొచ్చు. బట్ మనం నేర్చుకునేది ఏంటంటే కన్సోల్ అప్లికేషన్ పైన మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి కన్సోల్ అప్లికేషన్ సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో ఈ సెలెక్షన్ చేసుకొని ఓకే అనండి. సో ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, మీరు ఈ ప్రోగ్రామ్కి మీరు సి లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ టైటిల్, ఎలాంటి ప్రాజెక్ట్ మీరు చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అనే ప్రాజెక్ట్ పెడుతున్నాను. సింపుల్గా ఎగ్జాంపుల్ రాశాను. సో ఇక్కడ ఫోల్డర్ టు క్రియేట్. సో ఇది వర్క్ స్పేస్ అన్నమాట. వర్క్ స్పేస్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు. సో ప్రాజెక్ట్ సేవ్ చేయాలనుకున్న వర్క్ స్పేస్ అంటాం దీన్ని. సో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ సిస్టంలో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకొని. డీలో పెట్టాను. డీలో సి అంటే నేను సి లాంగ్వేజ్ వర్క్ స్పేస్ అని పెట్టాను సింపుల్గా. సో ఇందులో సేవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఫైల్ అనేది ప్రాజెక్ట్ అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఓకే, సో ప్రాజెక్ట్ ఫైల్ నేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ డాట్ సిబిపి అని వచ్చింది ఆటోమేటిక్గా. సిబిపి అంటే ఏంటంటే ఇది మనం కోడ్ బ్లాక్స్ వాడుతున్నాం కాబట్టి సిబి అంటే కోడ్ బ్లాక్స్ ప్రాజెక్ట్ అని వచ్చింది. సో రిజల్టింగ్ ఫైల్ నేమ్, సో చివరి ఎక్కడికి వస్తుందంటే ఇందులో సేవ్ అయిపోతుంది మన ప్రాజెక్ట్ మొత్తం. ఓకే, ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అందులో మనకి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ సేవ్ అవుతుందని చెప్తుంది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనకి కంపైలర్ ఆటోమేటిక్గా సెలెక్షన్ అయింది. సో డిబగ్ కన్ఫిగరేషన్, క్రియేట్, రిలీజ్. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో డిబగ్ అంటే ఏంటి, రిలీజ్ అంటే ఏంటి అని మనం ముందు నేర్చుకుంటాం. సో ఇవి రెండు ఓకే పెట్టండి. ఓకే, సో రెండు సెలెక్షన్ చేసుకోండి.
నెక్స్ట్ ఫినిష్ అనండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చింది. దీన్ని కొంచెం మ్యాక్సిమైజ్ చేద్దాం. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇందులో సోర్సెస్లోకి వెళ్తే main.c అనే ఫైల్ క్రియేట్ అయింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం, ఇది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఓకే, సో నేను ఫాంట్ సైజ్ పెద్దగా పెట్టుకున్నాను కాబట్టి ప్రతిసారి నాకు ఎర్రర్ చూపిస్తుంది అది. సో ఇక్కడ మనకి ఏముంది, ఇంటీజర్ మెయిన్ అని ఒక ఫంక్షన్ వచ్చింది, హలో వరల్డ్ అని వచ్చింది. సో ఇది కరెక్ట్గా రన్ అవుతుందా చూద్దాం, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ దీన్ని కంపైల్ చేయాలి. మనకి ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి. ఇక్కడ బిల్డ్, నెక్స్ట్ రన్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 2 కలిపి ఉన్నాయి. సో మీరు ఇట్లా చేయొచ్చు. సపోజ్ బిల్డ్ అంటే కంపైల్ చేయడం. సో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కంపైలింగ్ అంటే ఏంటంటో. సో ఇక్కడ క్లిక్ చేశాను, కంపైల్ అయిపోయింది. కంపైల్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూస్తాం మీకు 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్. ఓకే, ఎలాంటి ఎర్రర్స్ లేవు, ఎలాంటి వార్నింగ్స్ లేవు అని చెప్తుంది. అలాగే మీరు రన్ చేయొచ్చు. సో రన్ చేస్తే ఇక్కడ చూడండి కన్సోల్ అప్లికేషన్ కాబట్టి మీకు ఇక్కడ కన్సోల్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి హలో వరల్డ్ అని వచ్చింది. ఇక్కడ పైన చూస్తే మీకు ఇదేంటి సి లాంగ్వేజ్ వర్క్ స్పేస్లో సో ఇక్కడికి వెళ్ళి ఎగ్జాంపుల్ EXE అనే ఫైల్ క్రియేట్ అయింది. ఈ ఫైల్ మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సో డీలోకి వెళ్దాం. CWS, నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ బిన్. సో డీబగ్లో ఉంది. సో ఇది EXE ఫైల్. సో EXE ఫైల్ని మనం ఇట్లా ఓపెన్ చేస్తే మనకి కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. సో సేమ్ ఇదే అప్లికేషన్ మనకి ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ ఫైల్ని మనం ఎప్పుడంటే అప్పుడు మనం కూడా ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో సింపుల్గా మీకు అర్థం కావడానికి అసలు ఈ ఐడి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు కొంచెం అర్థమైంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలి మిగతా అంశాలు నేర్చుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.